సమర్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పట్టుకోండి స్వామివారు చూపించండి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి నాకు ఇచ్చేసేయండి తాంబూజర్వనానంతరం నీరాజనం సందర్శయాం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృష్ణవిభజన్ యదాస్తే మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నగరం అందరూ కూడా నమస్కరోమి జై శ్రీమద్ రమారమణ గోవిందో హారి శ్రీ సత్యనారాయణ స్వామికి బాగా గట్టిగా నాలుగు ఇంకా టిఫిన్ పెట్టలేదా అందరికి అయినయా మరి గట్టిగా అంటల్లా ఏమండి అయ్యో చూసారా ఏమంటున్నారా మీకేమంటారు మరిది గారా అదే అన్నయ్య 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 మరి నారాజనం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం నారాజన పరో జ్యోతిరాత్మా నారాజన పరః నారాజన పరం బ్రహ్మ తత్వన్నారాజన పరః నారాజన పరో ధ్యాతా ధ్యానన్నారాజన పరః యచ్చకించజ్జగత్ సర్వం దృశ్యతే శ్రోజతే వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాజనస్మిన్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహార్మజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్చాజీరస్మజస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాతతలమస్తకః తస్య మధ్యే వన్యశిఖా అనీయోర్ధ్వాజపస్థితः నిరతోజితమధ్యస్థాదిద్విల్లేఖే వభాస్వర నీవారశోకవర్ధన్వీ పీతాభా స్వస్త్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా జపస్థితः సబ్రహ్మ సశివः స హరిశ్చేంద్రः సోక్షరः పరమస్మరాట్ రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాజో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్రింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తతాప ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అధైతం విష్ణవే చరం నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞయేవాంతతః ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ప్రీతిభావేన బింబేస్మిన్నో సన్నిధిం కురు సాంగ సపరివార సమేత శ్రీరమా సహిత స్వామినే నమః ఇదం ఫలం సమర్పయామి. అలా పట్టుకుని చక్కగా మనసులో ఉన్న కొరకు చెప్పుకోండి స్వామి వారికి. వాంఛాఫలసిద్ధిరస్తు. స్వామి వారు చూపించి నాకు ఇచ్చేసేయండి.
జాగ్రత్తగా పెడతాను. పూజ అయిపోయా మీరు కూడా చేసుకోవాలి చక్కగా సరదాగా మళ్ళీ నిజమనుకుంది అదే లాక్కోండి ఏముంది తినే సమయం లాక్కుంటే అయిపోయా చేసుకునే ఉన్నాం పూజలు బాగానే ఉంది. మరి మానవులు కూడా కూర్చొని చేసుకోవడానికి ఒక వ్రతం కానీ ఒక పూజ ఏదైనా ఉంటే మీరు చెప్పండి అయ్యా అని చెప్పేసి అడిగారు శిష్యులంతా కూడా గురువు గారిని. ఆయన చెప్తున్నారు పోయి మీరు నన్ను ఇప్పుడు ఏదైతే అడిగారో ఇదే విషయాన్ని ఒకనొకసారి మహావిష్ణుమూర్తిని నారద మహాముని అడిగారయ్యా. ఆ మహావిష్ణుమూర్తి నారదుల వారికి ఏదైతే చెప్పారో అదే మీకు సవిస్తరంగా వివరంగా చెప్తానయ్యా అని చెప్పేసి ప్రారంభం చేశారు. ఒకనొకప్పుడు నారదుల వారు సర్వలోకాలు కూడా తిరుగుచు మార్గమనుష పాసముద్రంలో లక్ష్మీ సమేతుడైన మహావిష్ణుమూర్తి తెల్లని శరీరఛాయ గలవాడు, 4 భుజాలు గలవాడు, శంఖము చక్రము గదా పద్మము తులసీమాలాధారుడే అలంకారుడే ఉన్నట్ట. అలా వెళ్ళేసరికి స్వామివారి నమస్కారం చేశారు నారద మహాముని. ఏమనంటే మనసుతో చెబుదామంటే ఈ మనసు సరిపోదయ్యా, పోనీ నోటితో చెప్దామంటే ఈ నోటి నాకు మళ్ళ కావట్లేదయ్యా, అతీతముగా ఉన్నావయ్యా, ఆది మధ్యాంతరహినాయా స్వామి, నీకు మొదలు మధ్యమం అంతం అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ ఏవి లేవు, ఈ లోకమంతా కూడా ఆయన నిండి ఉన్నావయ్యా అని చెప్పేసి స్వామివారిని ప్రార్థన చేశారు నారద మహాముని. ఎప్పుడైతే ప్రార్థన విన్నారో ఆయన కూడా ఎదురుగా వచ్చి నారద వారు వచ్చారని అందరి గౌరవం అన్నమాట, పెద్దవారు ఆయనకి అందరూ కూడా. అలా వచ్చి రావయ్యా నారద మహాముని, ఏ లోకానికి వెళ్ళావు, ఎలా ఉన్నారు ప్రజలంతా అని అడిగేసరికి ఆయన చెప్తున్నాడు, అయ్యా మహానుభావ మీకు తెలియందే ఉందయ్యా, అయినా ఇలా వస్తూ భూలోకానికి వెళ్ళాను, పక్కన పెట్టేసేస్తుండవు నాకు అడ్డం ఉండకూడదు, తర్వాత చివరకు పడతాం అన్ని అందుకోసం అని చెప్పేసి అలా వాళ్ళు చాలా దారిద్ర్యాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారయ్యా, అవన్నీ చూడలేకపోయాను, అవన్నీ తొలగిపోవడానికి ఏదైనా ఒక మార్గం ఉండి చెప్తావా అని చెప్పేసి ఇలా వచ్చానయ్యా అని చెప్పేసి నారద మహాముని చెప్పేసరికి అది విన్న ఆ మహావిష్ణుమూర్తి సంతోషించి పోయి నారద చక్కగా మంచి విషయం అడిగావయ్యా, ఎందుకంటే ఇది నీకు నాకు కాదు ఒక లోకానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చెప్తానయ్యా. ఓ నారద మహాముని సత్యనారాయణ వ్రతం ఉన్నదయ్యా, ఆ వ్రతం కనుక చేస్తే కనుక వారి దరిద్రము దుఃఖము కష్టాలు తొలగిపోతాయి కాబట్టి వ్రతాన్ని చేస్తే బాగుంటుందయ్యా అని చెప్పేసరికి అది విని అంటున్నట్ట మళ్ళీ నారద మహాముని, అయ్యా మహానుభావ వ్రతం చెప్పారు బాగుంది, మరి కిం ఫలం కిం విధానం, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దాని వివరంగా చెప్పండి అయ్యా అని చెప్పేసి మళ్ళీ అడిగేసరికి ఆయన చెప్తున్నారు, ఓ నారద దుఃఖాలు ఉన్నప్పుడు కానీ దరిద్రం ఉన్నప్పుడు కానీ కష్టాలు ఉన్నప్పుడు వ్రతం చేసుకుంటే కనుక ఇవన్నీ తొలగిపోతాయి, సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది, భయం ఉంటే భయం తొలగిపోతుంది, ఇంకా ఏదైనా కనుక విచారం కానీ వివాదాలు కానీ అటువంటి సమయంలో వ్రతం చేస్తే కనుక అవి తొలగిపోతాయి, ఇదా ఇంకా సంగ్రామరంభ వేరే అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ ఆ సమయంలో వ్రతంగా చేసినా కూడా విజయాన్ని చేకూరుతుందని చెప్పారు. అట్లే కాకుండా ఈ వ్రతాన్ని ప్రతి నెలా చేసుకోవచ్చునయ్యా అని చెప్పారు. ఆ నెలలో ఎప్పుడేం చేసుకోవచ్చు, కానీ విశేషంగా అంటే మంచి రోజు ఎప్పుడంటే కనుక వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘ మాసం కనుక చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే ఏమిటంటే చుట్టాలు రోజు వస్తామని రారు కదా, వస్తే పండగ మనకి వాళ్ళు అట్లా పూజలు కూడా అంతే అన్నమాట. ఆ విధంగా చేసుకోవచ్చు అయ్యా అని చెప్పి, అంతేకాకుండా మరి నెల చెప్పారు బాగానే, మరి ఏ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది, ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమం అంటే కనుక ఇట్లా శుభ సందర్భాల్లో పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ లేదా ఒక పెళ్ళో లేదా ఒక వ్రతమో గృహప్రవేశమో అన్నప్రాసనో బారసాలో శుభకార్యాలయందు కూడా చేసుకోవచ్చునయ్యా అని చెప్పాడు. అట్లాగే ఈ వ్రతం చేయవారు ఆ రోజున సూర్య భగవాను కంటే ముందుగా నిద్ర లేచి కాలకృత్యం చక్కగా నెరవేర్చుకొని యథావిధిగా ఉండి తన వృత్తి ఉద్యోగం చేసుకొని పగలు ఉపవాసం ఉండాలి భోజనం చేయకుండా. నిశాముఖే అంటే కనుక ఈ వ్రతం కనుక సాయంకాలం కూడా చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పారన్నమాట. ఈ వ్రతాన్ని చేయవారు చక్కగా తన గృహమునందు గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు రంగులు చక్కగా ఒక మండపాన్ని ఏర్పరచుకోవాలి. ఆ మండపం మీద కొత్త వస్త్రం పరవాలి, ఇట్లా వస్త్రం పరవాలి, దాని మీద బియ్యం పొయ్యాలి, బియ్యం మీద కలసం ఉంచాలి. కలసం ఎలా ఉండాలి, శక్తిని అనుసరించి వెండితో రాగితో పెట్టుకోవచ్చు, కోరుకుంటే బంగారం పెట్టుకోవచ్చు, శక్తి లేకపోతే మట్టి కుండ కూడా పెట్టవచ్చు అని చెప్పారు. అట్లాగే ఆ వరుణదేవుణ్ణి సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసుకోవాలి. అట్లాగే సత్యనారాయణ స్వామి రూపు ప్రతిమ ఏదైనా ఇందా చెప్పా కదా అలా తయారు చేసుకొని వెండితో బంగారంతోనో రాగితో తయారు చేసుకొని వాటికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కొబ్బరి నీళ్ళు అభిషేకం చేయించిన తర్వాత అక్కడ ముందర ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం మనం. విఘ్నేశ్వర పూజ పంచలోక పాలకులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఇంకా పరివారాన్ని అయ్యాక చివరికి సత్యనారాయణ స్వామి కూడా పూజ చేశాము.
అలాగే మరి ఈ పూజ చేసేవారు పూజా సామాన్లు పూలు పండ్లు కొబ్బరికాయలు ఎట్లా ఉంటాయో ప్రత్యేకంగా ప్రసాదం స్వామివారిది గోధుమ రవ్వ, అది లేకుంటే బియ్యం నూక, చక్కెర లేకుంటే బెల్లం, ఇవన్నీ కూడా సమానంగా చేసుకోవాలి. దాంట్లోకి మిశ్రమంగా చక్కగా సుగంధ ద్రవ్యాలు జీడిపప్పులు కిస్మిస్ అన్నీ చేసుకొని ప్రసాదం తయారు చేసుకోవాలి. అట్లాగే వ్రతాన్ని చేయవారు చక్కగా బంధువుల్ని మిత్రుల్ని బ్రాహ్మణుల్ని పిలుచుకొచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించుకొని కథ విన్న తర్వాత ప్రసాదం తీర్థం తీసుకొని అందరికీ చక్కగా ఓపిక శక్తి ఉంటే కనుక చక్కగా భోజనాలు వెళ్ళి పెట్టవచ్చును. భోజనాలు చేయగానే అందరూ ఎవరు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి స్వామివారికి ఆయనకి ప్రీతిగా సంగీతము కానీ నృత్యము కానీ ఏదైనా భజన సేవ అటువంటి చేస్తే కనుక ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారందరూ కలియుగంలో చేస్తే కనుక వాంఛాసిద్ధి, మానవుడి మనస్సులో కోరిక ఏదే ఉంటుందో అది తప్పక నెరవేరుతున్న దాంట్లో ఎటువంటి సంశయము లేదు, సందేహం లేదు చెప్పారు. స్కాంతపురాణే రేవాకాండే ప్రథమోధ్యాయ. అక్షల వేడి స్వామి వారి దగ్గర నమస్కారం చేసుకోండి. మీద చివరికి అంతా అయిపోయాక మా పల్లెని పెట్టమక ఇక్కడ కదలీ బలాన్ని నివేదయామి. ఓం ప్రాణోపానవయానోదాన సమానాయ స్వాహ. ఇది మంగళ నీరాజనం సందర్శయామి. ఇలా పట్టుకొని చూపించండి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీరాజనం చాలు సమర్పయామి. నమస్కరోమి. కళ్ళకత్తు అందరూ కూడా జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి సత్యనారాయణ స్వామికి. అది అరహర అంటే మహాదేవ అనాలి, గోవింద అనాలి. అది మళ్ళా కథాక్షుద్ర చిరుసలం తీసుకోండి. ఇవి అలా ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండో కథ మొదలవుతున్నమాట. పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణి దారిద్ర్యము చేత ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకుంటూ జీవనం చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఒక రోజున బాగా మెట్ట మధ్యాహ్నమైనా కూడా ద్రవ్యం అంటే కనుక బియ్యం కానీ ఇంకోటి కానీ ఏమి దొరకపోవడం చేత ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇంటికి ఎలా వెళ్ళాలి, భార్యకి బిడ్డలకి తిండి ఎలా పెట్టాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నట్ట. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులా బాధపడుతూ ఉన్నాడో అనుకున్నట్ట స్వామివారి కూడా ఒకసారి చూద్దాం ఈ బ్రాహ్మణుడి కష్టం ఏమిటో అని చెప్పేసి ఒక వృద్ధ రూపాన్ని ముసలి అవతారాన్ని ధరించిన వారి బతుకొచ్చి అంటున్నట్ట. విజయ బ్రాహ్మణోత్తమా, నువ్వు చూస్తే బాగా పండితుల్లాగా ఉన్నావు, ఐశ్వర్యం లేకుండా నువ్వు ఏంటో ఇట్లా ఉన్నావు అనేసరికి, అయ్యా మహానుభావ నాకు ఎవరో తెలియదు, అయినా అడిగారు, సంతోషంగా ఉన్నదయ్యా. నేను ఎప్పటి నుంచో ఇలా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను స్వామి, మీరైనా ఏమన్నా మాకు చెప్తారా అని చెప్పి సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి వారిని అడిగారు. వృద్ధ రూపంలో ఉన్నారు, ఆయనకేం తెలియదు ఆ విషయం. అడిగేసరికి తప్పకుండా చెప్తానయ్యా, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ శ్రీహరి సత్యదేవుల రూపంలో ఉన్నారయ్యా. ఆ సత్యనారాయణ వ్రతం ఉన్నది, వ్రతాన్ని కనుక చేసుకుంటే కనుక నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసి వ్రత విధానాన్ని ఆ బ్రాహ్మణుడు ఉపదేశం చేసిన తర్వాత స్వామివారు కనిపించకుండా మాయమైపోయారన్నమాట. ఒకసారి ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు కళ్ళు తెరిచేసరికి ఎవరు కూడా లేరన్నమాట. ఇదేమిటో ఎంతలో ఏమయ్యాడా అనుకున్నట్ట. అని వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి అని చెప్పి మనసులో నమస్కారం ధ్యానం చేసుకొని తప్పకుండా వ్రతం చేసుకున్నాను వాడి తన ఇంటికి వెళ్ళిన తర్వాత మరునాడు పొద్దున్నే లేచి రోజుట్లాగే భిక్షానికి వెళ్తూ కూడా సత్యనారాయణ స్వామి, నేను భిక్షకే వెళ్తున్నా కదా, నాకు ద్రవ్యము అంటే ఆ డబ్బు కానీ ఏదైనా సరే ఎంతైతే వస్తుందో అంతా నీకే వినియోగించి తప్పకుండా వ్రతం చేసుకుంటా అని సంకల్పం చేసుకుని వెళ్ళారు. అలా వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాంతేహి అనేసరికి అందరూ కూడా రవయ మా ఇంటి రవయ బ్రాహ్మణ మా ఇంటి రవయ చెప్పి పప్పులు కూరలు ఏవి కావాలంటే అవి వాళ్ళకి ఏ కావాలో అన్ని కూడా సమకూర్చాయన్నమాట. ఆ బ్రాహ్మణుడు సంతోషించంతా నాది కాదు, సత్యనారాయణ స్వామి వారి ఇదంతా లభించిన సంతోషించిన వాడే. ఇంటికి వెళ్తూ కూడా పూలు పండ్లు ఏవైతే కావాలో పూజా సామాన్లు తీసుకొని అందరినీ పిలుచుకొని బంధువుల్ని బ్రాహ్మణుల్ని అందరినీ పిలుచుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఆ బ్రాహ్మణి దంపతులు. అలా చేయడం వలన సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేత కొద్ది రోజుల్లోనే వారికి ఉన్న కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఉంటూ వ్రతాన్ని మర్చిపోకుండా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగానే ఒక సమయంలో కట్టెలవ్వుకునే వ్యాపారి అలా రోడ్డు మార్గ మధ్యంలో వెళ్తూ దాహముగా ఉండి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాట. అలా వచ్చేసరికి చక్కగా మీలాగనే కూర్చొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఆ కట్టెలమ్ముకునే వ్యాపారి వ్రతమయ్యేదాకా చివరిదాకా ఉండి అడుగుతున్నాడయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చేస్తున్న ఈ పూజ ఏమిటి, దేని కొరకు చేస్తున్నారు అడిగేసరికి ఆయన చెప్తున్నారు, నేను చాలా కష్టాల్లో ఉండగా సాక్షాత్ సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై వ్రతాన్ని చెప్పారు, నాకు వ్రతం చేసుకున్నాను. అప్పటి నుండి కూడా
నా కష్టాలు తొలగిపోయాయి చెప్పేసరికి అంటున్నట్టు అతను కూడా కట్టలో ఉండే వ్యాపారి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నాను, సాలిసాలం వ్యాపారంతో కట్టెల వ్యాపారం చేసుకున్నాను, నేను కూడా చేసుకుంటానయ్యా అని చెప్పేసరికి, అంతేకాకుండా అయ్యా మీరేదో బ్రాహ్మణులు అంటున్నారు, మరి వ్రతం మేము చేయొచ్చా చేయకూడదా అంటే ఆయన చెప్పాడు, మునిభిరీశ్వర, నా వ్రతాన్ని 4 వర్ణాల వారు మీరే చేసుకోవాలి, మేము చేయాలని ఏది లేదయ్యా, ఎవరైనా చేసుకోవచ్చు. అంతేనా అంటే కనుక ఆడవాళ్ళు విడిగా కూర్చొని చేసుకోవచ్చు, మగవాళ్ళు ఊళ్ళో లేరు చేసుకుందాం అనిపించింది చేసుకోవచ్చు, మగవాళ్ళు విడిగా కూర్చొని చేసుకోవచ్చు. ఇంతేనా అంటే కనుక ఇంకా ఈ వ్రతాన్ని సన్యాసులు చేసుకోవచ్చు. సన్యాసం అంటే పుష్పగిరి పీఠం, శృంగేరి పీఠం వారు ఉంటారు చూసావా, ఈ దేశం సుభిక్షం కోసం వాళ్ళు వ్రతం చేసుకోవచ్చు, అంత విశేషమైనదయ్యా. కాబట్టి ఇది తప్పకుండా చేసుకోవాలి అని చెప్పేసి ఆ కట్టెముకున్న వ్యాపారస్తుడికి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పి ప్రసాదం తీర్థం చక్క ఇచ్చి పంపించాడు అన్నమాట. తను కూడా ఇంటికి వెళ్ళాడు. కట్టెలమ్ముకున్న వ్యాపారి రోజు పొద్దున్నే లేచాడు, నేను కూడా ఆ బ్రాహ్మణ వ్రతం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కట్టెలన్నీ కొట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ కూడా, ఓ ప్రభు, ఈ రోజున నేను కట్టెలు అమ్మగా ధనం ఎంతైతే వస్తుందో అంతా ఇక్కడ వచ్చిన ధనాన్ని ఈ వ్రతానికి నీ పూజ చేస్తానని సంకల్పం చేసుకొని అలా భగవంతుడు నామస్మరణం చేసుకుంటూ వెళ్ళేసరికి బాగా ధనవంతుడు ఎక్కడైతే ఉన్నారో ఇక్కడికి వెళ్ళి ఒకసారి కేక వేసేట కట్టెలు అని చెప్పేసి, రావయా మా ఇంటికి ఒకేసారి గ్యాస్ అయిపోయింది, కట్టెలే కట్టామా అట్లా అనుకునేసరికి చక్కగా ధనం అంతా కూడా ఎక్కడైతే ఆగి ఉన్నాడో అక్కడే కట్టెలన్నీ అమ్మేశాడు, బాగా డబ్బు సంపాదించాడు. ఇదంతా కూడా స్వామివారి విగ్రహం అనుకున్నాడు, సంతోషించాడు. తను కూడా పొద్దున్నే లేచాడు, తన స్వామివారి పూజా సామాన్లు తీసుకున్నాడు, బంధువులందరూ చూసుకొని చక్కగా శ్రద్ధగా వ్రతాన్ని ఆచరించాడు. వ్రత ప్రభావం చేత తనకు ఏదైతే కట్టెల వ్యాపారం ఉందో కొద్ది రోజులు అంటే వెంటనే రాకూడదు, వెంటనే వస్తే వెంటనే పోతుంది, మరి డౌన్ అయిపోతుంది, పెరుగుడు కోసం. అందువల్ల కొద్ది రోజుల్లోనే తనకున్న వ్యాపారం కట్టెల వ్యాపారాలు రోజు అభివృద్ధి చక్కగా ఆయన కూడా కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆయన కూడా మర్చిపోకుండా వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అలా చేయడం వలన అక్కడ ఆ బ్రాహ్మడింట కానీ ఈ వ్యాపారింట కానీ వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో చక్కగా సుఖమైన జీవనాన్ని చేస్తూ ఉన్నారు. స్కాంద రేవాకాండే 2వ అధ్యాయ. అక్కడ నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ప్రోక్షా పరిశుచ్య దేవసవిత ప్రసుభ సత్యనారాయణ స్వామినే నమః. నారికేల కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణోపాన ధ్యానోదాన సమానాయ స్వాహ ఇది మంగళకర్పూర నీరాజనం. ఓం సంప్రాజం చ విరాజం చ విశ్రేయాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసుగుం సృజామసి శుద్ధ ఆచమనీయో సమర్పయా నమస్కరోమి. జై శ్రీమద్ రమారమణ గోవిందో హారి సత్యనారాయణ స్వామికి. అలా మళ్ళా మూడో కథ ప్రారంభం. మొట్టమొదటి కథలో ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. రెండో కథలో కాశీలో బ్రాహ్మణ చేసుకున్నాడు, ఆ బ్రాహ్మణ చూసిన కట్టెలమ్ముకున్న వ్యాపారం చేసుకొని సుఖంగా ఉన్నారు. 3, 4లో రాజుగారు వ్రతం చేసుకొని సంతానాన్ని కలిగించుకొని సంతోషంతో వ్రతం చేశారు. మళ్ళీ అది చూచిన వైశ్యుడు సంతానానికి వ్రతం చేస్తానని మాట ఇచ్చి మాట తప్పి కష్టాలు అనుభవించి మళ్ళీ విషయాన్ని తెలుసుకుని వ్రతాన్ని చేసుకుని సుఖ సంతోషాలతో ఉన్నారు. అంతా పదులు. ఆ రాజుగారు చక్కగా ఇంద్రియాన్ని జయించిన వాడు కూడా సత్యవంతుడు కూడా. ఆయన ప్రత్యేకత ఏమిటంటే కనుక తన రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా కన్న తండ్రి ఎలాగైతే చూస్తారో అలా చూసుకుంటూ పరిపాలన చేసుకుంటూ ఎవరికి కూడా ఏ కష్టము లేకుండా చూసుకుంటూ ఉన్నారు. అలా ఉండగా ఆ రాజుగారు ఒక రోజు ఏం చేశారంటే ఒక సభ ఏర్పాటు చేశారు అన్నమాట. ప్రజలంతా రెండయ్యా మీ కష్టాలు ఏమిటో మీ సుఖాలు ఏమిటో నష్టాలు చెప్పుకోండి, నేను నివారణ చేస్తానని చెప్పేసి ఒక సభ ఏర్పాటు. రాజుగారు అంటే అలా ఉండాలి, ఇప్పటి రాజుగారిలా కాదు. అప్పుడు ఏంటంటే ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఆయన చూసేవాళ్ళు. సభ ఏర్పాటు చేశారు, అందరు ప్రజలంతా వచ్చారు. కానీ రాజుగారితో మాట్లాడటం అంటే చాలా భయంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. అంటే ఒక సీఎంతో మాట్లాడే ప్రజలంతా ఏం చేస్తున్నారు, సభ ఏర్పాటు చేస్తే అది బాగుందండి, ఇది బాగుందండి, బ్రహ్మాండంగా ఉందండి పొగుడుతున్నట్టు ఆయన. అందరూ కష్టాలు చెప్పుకోవట్లే. దాంట్లో రైతులు లేచి అందరూ ఏం చెప్తున్నారు, ఆ విషయం చెప్పాలి కదా, మన కష్టాలు చెప్పుకుంటే బాగుంటుంది చెప్పేసి, అయ్యా రాజా మమ్మల్ని క్షమించండి అయ్యా, ఇలా మాట్లాడుతున్నందుకు. మన పక్కనే ఉన్న అరణ్యంలో కొన్ని క్రూరమైన జంతువులు సంచరిస్తూ ఉన్నాయి, మధ్యలో వచ్చి మన పంట పొలాలని అన్ని పాడు చేస్తున్నాయి, మనుషుల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, అవి కాస్త నివారణ చేయండి అయ్యా అనిపించుకునేసరికి ఆ రాజుగారు ఆశ్చర్యపోయాడు. అయ్యో మరి నాకు తెలియదు ఇప్పటిదాకా, మరి నాకు ఎవరు చెప్పలేదు కదా అని చెప్పేసి బాధపడి తప్పకుండా మిమ్మల్ని నేను కాపాడుతానయ్యా అని చెప్పేసి ఆ రోజున తన పరివారంతో సహా
అరణ్యానికి వెళ్ళి జంతువులు ఏవైతే ఇబ్బంది పెడుతున్నావో అన్నింటినీ కాదు, ఏవో పులులు వాటి ఉంటే మనుషుల్ని పంట పొలాల్ని పాడు చేస్తుంది చూసారా, అటువంటి వాటిని సంహరించేసేసి వేటకే వెళ్ళి తిరిగి రాజ్యానికి వస్తూ ఉండగా మధ్యలో బాగా రాజుగారి పరివారంతో సహా బాగా అలసిపోయిన వారు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అటు సమయంలో కొంతమంది